మీరు డబ్బు కోసం రోజు కష్టపడుతున్నారా కానీ ఫలితం రావట్లేదా? ఒక నిజం చెప్పనా, డబ్బు కష్టాన్ని కాదు వైబ్రేషన్ను ఫాలో అవుతుంది. ఈ వీడియోలో చెప్పే 21 డేస్ ఛాలెంజ్ని నిజంగా చేస్తే మీ ఇన్కమ్, మీ మనీ ఆపర్చునిటీస్, మీ మనీ మైండ్ సెట్ తప్పకుండా మారుతాయి. ఈ 21 డేస్ ఛాలెంజ్ అనేది చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్గా ఉంటాయి. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. 21 డేస్ ఛాలెంజ్ని మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే ఒక 3 కండిషన్స్ అయితే ఉన్నాయి. అందులో మొదటిది నెగిటివ్ మనీ టాక్ అనేది అస్సలు ఉండకూడదు. రెండవది కంప్లైంట్స్ అనేటివి అస్సలు ఉండకూడదు. మూడవది డబ్బు నా వద్ద లేదు అనే మాట అస్సలు మాట్లాడకూడదు. ఈ 3 కండిషన్లో ఏ ఒక్కటి మిస్ అయినా మీరు తిరిగి మళ్ళీ డే 1 నుంచి స్టార్ట్ చేయాలి. జాగ్రత్త. ఒక నోట్బుక్ తీసుకొని ఒక రోజుకు 15 నుంచి 20 నిమిషాల పాటు నేను చెప్పే ప్రాక్టీసెస్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. డే 1 ఓల్డ్ మనీ ప్రోగ్రామింగ్ రిమూవ్. ఈ డే 1 అనేది పూర్తిగా మనీ అవేర్నెస్. డే 1లో ఒక పని, మీరు ఇప్పటి వరకు డబ్బు గురించి అనుకున్న నెగిటివ్ బిలీఫ్స్ని రాయండి. ఎగ్జాంపుల్కి, డబ్బు రావడం కష్టం, ఈ పని నా వల్ల కాదు, డబ్బు నా దగ్గర నిలవదు, నేను పేద కుటుంబంలో ఉన్నాను, నాకు డబ్బు సంపాదించడానికి ఎటువంటి అవకాశాలు లేవు, ఇటువంటి వాక్యాలను రాయండి. ఈ విధంగా రాస్తూ చివరిలో ఈ విధంగా రాయండి, ఈ మొత్తం బిలీఫ్స్ ఇప్పుడు నా జీవితాన్ని కంట్రోల్ చెయ్యవు అని రాయండి. నెక్స్ట్ డే 2 మనీ ఫర్గివ్నెస్. కళ్ళు మూసుకొని ఈ విధంగా చెప్పండి, డబ్బా, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించు, నన్ను వదిలిపెట్టినందుకు నిన్ను దోషిగా అస్సలు చూడను. ఈ ఒక్క వాక్యాన్ని 9 సార్లు పలకండి. ఇది మనీ బ్లాకేజెస్ను క్లియర్ చేస్తుంది. అలాగే కళ్ళు మూసుకొని ఏదైనా ఒక నోటు, ఎగ్జాంపుల్కి 100 రూపీస్ నోట్ను ఇమాజిన్ చేస్తూ అప్పుడు ఈ అద్భుతమైన నోట్కు ఈ 4 మాటలు చెప్పండి విత్ ఫీలింగ్తో. ఈ 4 పదాలు, ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 పదాలు మీకు ఎంత సమయం అయితే వీలవుతుందో అంత సమయం ఒక మంత్రంలా జపించండి. విత్ ఫీలింగ్తో ఆ నోట్ను ఇమాజిన్ చేస్తూ జపించండి. ఇది మీకు డబ్బుకు మధ్య ఉన్న అడ్డును తొలగిస్తుంది. డే 3 గ్రాటిట్యూడ్ యాక్టివేషన్. మీ దగ్గర 10 రూపీస్ అయినా ఉన్నదాన్ని 100 రూపీస్ అయినా ఇలా చెప్పండి, ఈ డబ్బు నా జీవితంలో అబండెన్స్కి మొదటి మెట్టు అని చెప్పండి. అలాగే కళ్ళు మూసుకొని ఐ యామ్ రిచ్, ఐ యామ్ ఎ మనీ మ్యాగ్నెట్, ఐ లవ్ మనీ, మనీ లవ్స్ టు మీ, మనీ కమ్స్ టు మీ ఈజీలీ అండ్ హ్యాపీలీ. ఈ 4 పదాలని మీకు ఎంత సమయం అయితే వీలవుతుందో అంత సమయం ఆ నోటును చూస్తూ పలకండి. ఇది ఆగిపోయినా డబ్బుని ఆకర్షించడానికి హెల్ప్ అవుతుంది, కానీ నమ్మకంతో చేయాలి. కొంతమంది ఇలా ఉంటారు, ఈ టెక్నిక్ను నేనైతే చేస్తున్నాను, జరుగుతుందా జరగదా అని. ఇలా ఉంటే అస్సలు జరగదు. మీరు ఈ వీడియో చూసేంత వరకు వచ్చారంటే మీలో ఎదగాలన్న తపన ఖచ్చితంగా, కసి తప్పకుండా ఉంటుంది. కాబట్టి నమ్మకంగా చేయండి. అలాగే మీరు ఇప్పటికే సాధించిన ఒక 5 సంఘటనలకు గ్రాటిట్యూడ్ వాక్యాలను రాయండి. నెక్స్ట్ డే 4లో మీరు చేయాల్సిన పని ఏంటంటే, డబ్బు నా వద్ద లేదు, చాలా ఖర్చు ఎక్కువ, ఇలాంటి పదాలకు బదులుగా డబ్బు నా జీవితంలో ఫ్లో అవుతోంది, నాకు సొల్యూషన్స్ వస్తున్నాయి. ఈ రోజు మొత్తం ఈ మాటల మీద అవేర్నెస్ను తెచ్చుకోండి. డే 5 మిర్రర్ మనీ అఫర్మేషన్స్. అద్దం ముందు నిలబడి, నేను డబ్బు సంపాదించడానికి అర్హుడిని, డబ్బు నన్ను ప్రేమిస్తోంది, నా ఆదాయం రోజు రోజుకు పెరుగుతోంది, నేను డబ్బు యొక్క అయస్కాంతాన్ని, నేను ఎంత డబ్బునైనా సంపాదించగలను, నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు రిపీట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ డే 6 విజువలైజేషన్ డే. కళ్ళు మూసుకొని మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ను ఇమాజిన్ చేయండి. యొక్క మొబైల్ నోటిఫికేషన్ వచ్చిందని ఫీల్ అవ్వండి. ఇది చేసేటప్పుడు ఎమోషనల్ ప్లస్ స్మైల్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డే 7 ఈరోజు మనీ గురించి అస్సలు కంప్లైంట్ అనేది అస్సలు చేయకండి. నెగిటివ్ డిస్కషన్స్ పూర్తిగా అవాయిడ్ చేయండి. మీ లోపల ఉన్న ఇన్నర్ సైలెన్స్ను అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ డే 8 మనీ వైబ్రేషన్ను రైజ్ చేయడం. 5x55 మెథడ్. ఈ 5x55 టెక్నిక్ను చేయడానికి అద్భుతమైన అఫర్మేషన్ ఈ విధంగా ఉండాలి, నేను నెలకు 50,000 రూపాయలను చాలా సులభంగా సంపాదిస్తున్నాను. ఇలా
ఆ 50,000 రూపాయల ప్లేస్లో మీరు ఏ అమౌంట్ని అయితే సంపాదించాలి అనుకుంటున్నారో దాన్ని యాడ్ చేసుకోండి. ఒక రోజుకు 55 సార్లు రాయాలి 5 రోజుల పాటు. డే 9 వాటర్ మ్యానిఫెస్టేషన్ టెక్నిక్. ఏదైనా ఒక గ్లాస్లో కానీ బాటిల్లో కానీ నీళ్లు తీసుకొని, ఈ నీరు నా జీవితంలో డబ్బు అబండెన్స్ను తీసుకొస్తోంది, ఈ ఒక్క అఫర్మేషన్ను 9 టైమ్స్ రిపీట్ చేసి ఆ నీటిని తాగి పడుకోండి. నెక్స్ట్ డే 10 గివింగ్ ఎనర్జీ. చిన్న అమౌంట్ అయినా పర్వాలేదు, ఎవరికైనా హెల్ప్ చేయండి. గివింగ్ ఈజ్ ఈక్వల్స్ టు రిసీవింగ్ సిగ్నల్. మనం ఎప్పుడైతే ఇవ్వటానికి రెడీ అవుతామో యూనివర్స్ దాన్ని గ్రహించి మరింత ఇవ్వటానికి మనకు అవకాశాలను ఇస్తుంది. 11 మనీ విజువలైజేషన్ బోర్డ్. మీ యొక్క కార్ను కానీ, ఆ మనీని కానీ, ఆ గోల్డ్ను కానీ, ఆ ఫ్రీడమ్ కానీ పూర్తిగా ఇమాజిన్ చేయండి. ఆ యొక్క ఫీలింగ్ని ఫోకస్ చేయండి. ఇక్కడ నేను ఇచ్చే సజెషన్ ఏమంటే, కార్ కానీ, మనీ కానీ, గోల్డ్ కానీ, మంచి హౌస్ కానీ మనీతోనే వస్తుంది కదా. కాబట్టి మీ విజువలైజేషన్ బోర్డులో కేవలం మనీ మాత్రమే పెట్టుకొని విజువలైజ్ చేసినా అయిపోతుంది. మన వద్ద డబ్బు మాత్రం ఉంటే కారు కానీ వస్తుంది, ఇల్లు కానీ వస్తుంది, గోల్డ్ కానీ వస్తాయి కదా, అందుకోసం. డే 12 ఓల్డ్ మనీ స్టోరీ బ్రేక్ చేయడం. మా ఫ్యామిలీలో ఎప్పుడూ డబ్బు లేదు, ఈ సెంటెన్స్ని కానీ, ఈ యొక్క ఫీలింగ్ని కానీ కంప్లీట్లీ డిలీట్ చేయండి. డే 13లో ఇన్స్పైర్డ్ యాక్షన్. మీకు ఏదైనా మంచి అవకాశాలు వస్తే వాటిని ఇగ్నోర్ చేయకండి. దాని మీద ఏదైనా ఒక చిన్న యాక్షన్ తీసుకోండి. ఎగ్జాంపుల్కి ఎక్కడైనా మీకు ఒక జాబ్ వ్యాకెన్సీ కనపడింది అనుకుంటే అక్కడ వెళ్ళి ట్రై చేయండి. లేదా మీకు మంచి చిన్నది కానీ బిజినెస్ చేయాలని ఆలోచన వచ్చిందనుకోండి, వెంటనే అది స్టార్ట్ చేయండి. డే 14లో గ్రాటిట్యూడ్ ఎక్స్ప్లోషన్. ఈరోజు కనీసం ఒక 20 గ్రాటిట్యూడ్ లైన్స్ను రాయండి. డే 15 నుంచి మనీ స్టార్ట్స్ ఫ్లోయింగ్. డే 15లో ఫ్యూచర్ సెల్ఫ్ లెటర్. అంటే డబ్బు గురించి నీవు వరీ కాకుండా ఉన్నావు, ప్రతి ఒక్కటి అన్నీ నీకు అనుకూలంగానే మారిపోయాయి. ఈ విధంగా ఒక లెటర్ను రాసుకోండి. డే 16 వచ్చేసి స్లీప్ అఫర్మేషన్స్. పడుకునే ముందు నా యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది డబ్బుని ఆకర్షిస్తోంది, నా యొక్క మైండ్ అనేది ఎప్పుడూ డబ్బు సంపాదనకు సంబంధించిన అవకాశాలను సృష్టిస్తోంది, నా మైండే డబ్బు, ఈ మాటలు చెబుతూ నిద్రపోండి. ఇక డే 17 డిటాచ్మెంట్ ప్రాక్టీస్. ఎలా అనే క్వశ్చన్ వదిలేయండి. ఈ విశ్వం పైన నమ్మకం ఉంచి నమ్మకంగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఏదో ఒక అవకాశం రూపంలో ఖచ్చితంగా మన ముందు ఉంటుంది. ఓకే. 18 అన్ఎక్స్పెక్టెడ్ మనీ రెడీ. మనకు రావాల్సిన రీఫండ్స్ ఏవైనా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా రావటం, ఓల్డ్ డ్యూస్, కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా ఇవ్వనటువంటి బాకీలను వారు తిరిగి అప్పుడు చెల్లించడం, కొత్త వ్యక్తుల యొక్క పరిచయం ద్వారా డబ్బు రావటం, ఇలా జరుగుతుంది. డే 19లో మనీ కాన్ఫిడెన్స్ వాక్. ఈ రోజు మొత్తం నడుస్తూ ఉన్నప్పుడు డబ్బు మొత్తం నా వైపు వస్తుంది అని అనుకోవాలి. మీ ఎడమ కాలు ముందుకు పెట్టినప్పుడు డబ్బు అనుకోవాలి, మీ కుడి కాలు ముందుకు పెట్టినప్పుడు సంపద అనుకోవాలి. ఈ విధంగా డబ్బు సంపద, డబ్బు సంపద, ఇలా మీరు అడుగు పెడుతున్నప్పుడు ప్రతిసారి డబ్బు సంపద, డబ్బు సంపద అని మనసులో స్మరిస్తూ నడవండి. డే 20 సెలబ్రేషన్ డే. ఏదైనా ఒక చిన్న సెలబ్రేషన్ కానీ మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. డే 21 డిక్లరేషన్ డే. బలంగా ఈ విధంగా చెప్పండి, నేను డబ్బు అబండెన్స్కి పర్మనెంట్లీ ఓపెన్ అయ్యాను అని. ఈ ఒక్క అఫర్మేషన్ను 9 టైమ్స్ రిపీట్ చేయండి. ఈ విధంగా ఈ 21 డేస్ ఛాలెంజ్ను మీరు ఖచ్చితంగా చేయగానే మీ మైండ్ సెట్ పూర్తిగా మారిపోతుంది. డబ్బు రాకముందే మీరు మారాలి. మరి ఎందుకు ఆలస్యం? డే 1 ఈ రోజే ప్రారంభించండి. మేము ఖచ్చితంగా స్టార్ట్ చేస్తామనుకునే ప్రతి ఒక్కరూ డే 1 స్టార్ట్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అప్పుడే నాకు తెలుస్తుంది ఎంతమంది నిజంగా ఫాలో అవుతున్నారు అని. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ వీడియోస్ కోసం మా ఆకర్షణ శక్తి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్.